అమెరికన్ హార్ట్ మంత్ సందర్భంగా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఏఐపిఐ మరియు ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇలినాయిస్ సంయుక్తంగా ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. నేషనల్ ఇండియా ఆధ్వర్యంలో షాంబర్గ్లోని నేషనల్ పార్క్వే వద్ద ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. హార్ట్ హెల్త్పై ప్రముఖ వైద్యులతో ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేషన్ సెషన్, ప్రాణాలను కాపాడే సిపిఆర్ శిక్షణ, కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ నిర్వహించారు. వెల్నెస్, మెడిటేషన్, న్యూట్రిషన్ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక గుండె జబ్బుల లక్షణాలు, చెస్ట్ పెయిన్ గుర్తింపు, హార్ట్ అటాక్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు సమగ్రంగా వివరించారు. అమెరికన్ హార్ట్ మంత్ సందర్భంగా ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రోగ్రాం ఇలినాయిస్లో ఘనంగా జరిగింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఏఏపిఐ మరియు ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇలినాయిస్ సంయుక్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహించాయి. నేషనల్ ఇండియా హబ్ ఆధ్వర్యంలో షాంబర్గ్లో నేషనల్ పార్క్వే వద్ద నిర్వహించిన ఈ ఈవెంట్కి విశేష స్పందన లభించింది. హార్ట్ హెల్త్పై ప్రముఖ వైద్యులతో ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేషన్ సెషన్ ఏర్పాటు చేశారు. గుండెపోటు సమయంలో ప్రాణాలు కాపాడే సిపిఆర్ శిక్షణ అందించారు. కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ ద్వారా పాల్గొన్న వారి ఆరోగ్య స్థితిని కూడా పరీక్షించారు. అదేవిధంగా వెల్నెస్, మెడిటేషన్, సరైన ఆహారపు అలవాట్లపై న్యూట్రిషన్ అవగాహన ప్రోగ్రాం కూడా నిర్వహించారు. ముఖ్యంగా మహిళల్లో గుండె జబ్బుల లక్షణాలు, చెస్ట్ పెయిన్ గుర్తింపు, హార్ట్ అటాక్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు సమగ్రంగా వివరించారు. సమాజ ఆరోగ్యం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రోగ్రాం నిర్వహించడం పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్నో విషయాలు కూడా తెలుసుకున్నామని ఈ ఈవెంట్ నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మెహర్బాలా మేడవరం. నేను ఇక్కడ అమెరికాలో 40 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్ ఇండియాలో. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇప్పుడు ఐఏఎంఏ అంటే అమెరికన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇలినాయ్ అన్నమాట, దానికి ప్రెసిడెంట్ని. అలాగే ఆపి అంటే నేషనల్ అసోసియేషన్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. దీనికో ఆల్మోస్ట్ మనకి 15,000 మంది మెంబర్స్ ఉంటారు. రిప్రజెంట్స్ 1,00,000 కంటే ఎక్కువ డాక్టర్లు, ఇండియన్ ఆరిజిన్ డాక్టర్లు రిప్రజెంట్ చేస్తాము. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఇప్పుడు ఇండియా హబ్ ఇక్కడ అది షాంబర్గ్లో ఉంది. వీళ్ళు మొత్తం మన ఇండియా అన్ని ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తారు. అలాగే లోకల్గా థ్యాంక్స్ టు కేకే రెడ్డి గారు అండ్ ఇప్పుడు హరీష్ కొల్సాని ఇక్కడ ఈ ఇండియా హబ్కి ఆర్గనైజర్ చేస్తారు. సో ఇవాళ మేము జరుపుకునేది ఏంటంటే అవేర్నెస్ ఆఫ్ హార్ట్ హెల్త్. అమెరికాలో ప్రతి మంత్ ఒక్కొక్క డిజీజ్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఫిబ్రవరి ఈజ్ ది హార్ట్ హెల్త్ అవేర్నెస్ మంత్ అనమాట. ఈ మంత్లో మనకి మేమందరం ఇప్పుడు ఇక్కడ మన స్పెషల్లీ ఇండియన్స్, సౌత్ ఏషియన్స్, ఇండియన్స్లో హార్ట్ డిజీజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనకు రికగ్నైజ్ చేయడము, దాని సిమ్టమ్స్ తెలుసుకోవడము, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా తెలుసుకుని దాన్ని మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎట్లా చేయాలి, టెస్ట్లు ఎట్లా చేయించుకుని ప్రివెన్షన్ తొందరగా కనుక్కోవడం. సో దానికోసం ఇవాళ హెల్త్ ప్యానల్ పెట్టుకున్నాము. దీనికి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, ఇలినాయ్ వాళ్ళు, లోకల్గా చాలామంది ఫిజిషియన్స్ అందరూ అన్ని డిఫరెంట్ స్పెషాలిటీస్ వచ్చి హెల్త్ ప్యానల్ చేశాము. అలాగే ఆపి డాక్టర్స్ కూడా ఆన్లైన్ నుంచి వచ్చి పాల్గొన్నారు. సో చాలా మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ వి ఎక్స్చేంజ్డ్. ముఖ్యంగా చెప్పదలుచుకునేది అంటే మన ప్రేక్షకులందరికీ హార్ట్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. ముందర నుంచి అంటే ఇంతకు ముందర ఈ చేంజెస్ ఇప్పుడు మన ఫుడ్ వల్ల కానివ్వండి, ఇప్పుడు ఎక్సర్సైజ్ తక్కువ అవ్వడం వల్ల కానివ్వండి, ఈ పొల్యూషన్ వల్ల కానివ్వండి, తర్వాత మన స్ట్రెస్ వల్ల కానివ్వండి చాలా ఎక్కువైంది. సో అందుకనే ఇంతకు ముందర ఏదో మనం 60-70లో వినేదంతా ఇప్పుడు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి చాలా తొందర చిన్న ఏజ్లోనే వస్తుంది. దాన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఎటువంటి టెస్టులు, మరి 20 నేను మా రికమెండేషన్ 20 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఒకసారి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, ఒకసారి అట్లీస్ట్ మీరు చేయించుకోవాలి. తర్వాత అంతా బాగుంటే మళ్ళీ ఒక 5 years దాటొచ్చు. 30 years రాగానే మీకు యాక్చువల్లీ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళాలి. అప్పుడు అట్లీస్ట్ 3 yearsకు 4 yearsకు ఒకసారి వెళ్ళాలి. 40 తర్వాత ఇంకా క్రిటికల్ రిస్క్ అని అంటాము. ఎందుకంటే అప్పుడు వేరే బాధ్యతలన్నీ వచ్చి మన ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది, వెయిట్ పెరుగుతుంది, ఈ డయాబెటీస్ ఇవన్నీ వస్తాయి. దాంతో ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో ఎవ్రీ 1 year మీరు వెళ్ళి మీ డాక్టర్ని సంప్రదించి ఒక కొలెస్ట్రాల్ టెస్టింగ్,
హైపర్ టెన్షన్, డయాబెటీస్ స్క్రీనింగ్ చేయించుకుని లో సాల్ట్ డయట్. ఇంకోటి ముఖ్యంగా మేము ఇప్పుడు ఇండియన్ ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం మానేసేయండి. మనం పెరుగుతున్నప్పుడు చిన్నప్పుడు తిన్నట్టే ఫ్రెష్ పదార్థాలు, కూరలు, గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ మనం ఇంకా ఇటువంటి ఎక్కువ చేయడం వల్ల అట్లీస్ట్ మనకి హార్ట్ డిసీజు కొంచెం కంట్రోల్ అన్న చేస్తాము. సాల్ట్ కూడా చాలా తక్కువ తినాలి. మన ఇండియన్ ఫుడ్లో సాల్ట్ చాలా వేస్తాము. అసలు మానేసి ఫ్లేవరింగ్గా లెమన్ కానీ లైమ్ జ్యూస్ కానీ వాడండి. ఇవన్నీ ప్లస్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 25 మినిట్స్ రోజు వాకింగ్ చేసినా చాలు. మీరు చేస్తే అలాగ నిజంగా చూస్తే 150 మినిట్స్ ఒక వారంలో, అంటే మీకు ఓన్లీ 2 గంటలు కూడా పట్టదు. 2 గంటలు ఒక వారం మొత్తంలో మీరు ఎక్సర్సైజ్ చేస్తే అది మీకు చాలా లాభం. మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సిగరెట్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా మానేసేయాలి. ఇది ప్రతి ఉమెన్కి మేము స్పెషల్లీ చెప్పడం ఏంటంటే చాలా సిమ్టమ్స్ ఉమెన్లో ఉన్నా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఉమెన్లో టిపికల్గా సమ్టైమ్స్ చెస్ట్ పెయిన్ అవి వచ్చినా ఒక్కోసారి మెడ మీద నొప్పిలాగానో ఏదో పట్టేసినట్టు ఉండడము, గ్యాస్ట్రిక్గా మీకు ఏదో అప్సెట్గా ఉండి గ్యాస్ అని అనిపించేది, ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్ హార్ట్కి సంబంధించినవే. అందుకనే బాగా సీరియస్గా చెస్ట్ పెయిన్ వస్తే తప్పకుండా మీరు ఎమర్జెన్సీ అంబులెన్స్ కాల్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ కొంచెం తక్కువగా అంటే మీకు ఏదో ఇట్లా చెస్ట్ మీకు ఎందుకు ఆయాసంగా ఉంది, ఫెటిక్గా ఉంది, టైర్డ్నెస్ ఉంది, ఇదేదో తెలియటం లేదంటే తప్పకుండా డాక్టర్ని మీరు సంప్రదించి హార్ట్ టెస్ట్లన్నీ చేయించుకోండి. సో ఇది దీంతో పాటే మేము ఇవాళ సిపిఆర్ ట్రైనింగ్ అని కూడా ఇచ్చాము. అది ఎట్లా అంటే సడన్ ఎవరైనా కార్డియక్ అరెస్ట్ అని వస్తే ఎట్లా ప్రతి ఒక్కరు హెల్ప్ చేయొచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. ఫస్ట్ 3 నిమిషాలు కార్డియక్ అరెస్ట్ అయినప్పుడు చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు చాలా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి కార్డియక్ సిపిఆర్ ఎలాగ చేయాలో. పెద్దగా నేర్చుకోవాల్సిన బేసిక్ సిపిఆర్, హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ అని కూడా మేము ప్రమోట్ చేస్తాము. అది చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అన్ని విధాలా మా గోల్ ఏంటంటే ఇండియన్స్లో, మన సౌత్ ఇండియన్స్లో, సౌత్ ఏషియన్స్లో హార్ట్ డిసీజ్తోని ఎవరు 60 కంటే ముందర కానీ 70 కంటే ముందర కానీ పోవడానికి వీల్లేదని అంటే అది అలా ఉండాలి అని. ఎందుకంటే అవేర్నెస్ వస్తే మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. నేను వంశీలత మద్దాల, నేను ఇంటర్నిస్ట్ని. అండ్ టుడే వీ హ్యావ్ ద యాపీ IMA ఈవెంట్ జరిగింది ఉమెన్ హార్ట్ హెల్త్ గురించి. ఉమెన్ హార్ట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇఫ్ ఉమెన్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హార్ట్ విత్ good nutrition and exercise and all that, the whole family will benefit from it. So we try to educate women on heart health. Thank you. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ హలో. ఈరోజు ఆపి అండ్ IMA కలిసి ఇక్కడ ఈవెంట్ ఒకటి చేశారు, విమెన్ హార్ట్ హెల్త్ గురించి ఇండియా హబ్లో. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను హెల్త్ గురించి. చాలామంది డాక్టర్స్ వాళ్ళ ప్రెషియస్ టైం స్పెండ్ చేసి ఇక్కడ కమ్యూనిటీ కోసం వచ్చి చెప్పారు అంటే దట్స్ అ బిగ్ డీల్. ఎస్పెషలీ లైక్ 1 in 3 women యాన్యువల్లీ చనిపోతున్నారు కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల అంటే అది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అండ్ షాకింగ్గా కూడా అనిపించింది. ఓకే, ఇది కూడా తెలియకుండా ఉన్నాము అని. అలాగా చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం న్యూట్రిషన్ గురించి, హార్ట్ హెల్త్ గురించి, ఫ్యాట్ డిపాజిట్ లైక్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళకి ఎలా అవుతుంది అవన్నీ. సో థ్యాంక్ యూ so much API and thank you so much IMA for doing this, and thank you India Hub for organizing this, and Sakshi TV, thank you for covering this. First of all, thank you Sakshi TV for giving us the opportunity to speak here. It was fun for me to organize API and IMA the show that we did here. It was a wonderful event for the heart health, and we had API and we had Dr. Vemuri, we had Dr. Meher and her team who came. We did cholesterol screening, which people were benefited from, and we also showed how CPR is beneficial for the heart. And it was really good to see people coming and understanding what the healthy eating, healthy lifestyle which was given by Art of Living in the end. So thank you again. Thank you Sakshi TV, and thank you API for coming and bringing all your physicians to give us more information on heart health.